హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో బీపీ ఎవరికైతే ఉంటుందో ఆ బీపీ అనేది తగ్గడం కోసం దేవి కవచంలో ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి, అదేవిధంగా సిల్కీ హెయిర్ ఉన్నవారి మనస్తత్వం, అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా బీపీ ఉన్నవారికి బీపీ కంట్రోల్లోకి రావడానికి మొదటగా దేవి కవచాన్ని ఒక్కసారి పారాయణ చేయండి. ఆ తదుపరి ఈ మంత్రాన్ని జపించండి. ఓం వం వజ్రహస్తాభ్యాం నమః. ఓం వం వజ్రహస్తాభ్యాం నమః. ఓం వం వజ్రహస్తాభ్యాం నమః. ఈ నామాన్ని జపించండి. వైద్యులు చెప్పిన మెడిసిన్ యూజ్ చేస్తూ ఈ నామాన్ని జపించండి. అంతే తప్పితే మెడిసిన్స్ మానుకొని ఈ నామాన్ని జపించకూడదు. అదేవిధంగా ఎవరికైతే ఈ బీపీ ఉందో వారే చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ వారు చేయలేని పక్షంలో మీరెవరైనా వారి పేరు చెప్పుకొని చేయొచ్చు. ఇక సిల్కీ హెయిర్ ఉన్నవారి గురించి మనం చూద్దాము. వీరు ఎక్కువగా ఊహాలోహాల్లో ఉంటూ ఉంటారండి. థింక్ బిగ్ అనే మనస్తత్వం, కలలు కనండి సహకారం చేసుకోండి అన్న విధంగా కలలు కంటారు, వాటిని సహకారం చేసుకోనికి కష్టపడతారు. సాధించాలి అనుకుంటే ఏదైనా దాన్ని సాధించేదాకా కూడా నిద్రపోరు. ఎవరైనా కూడా నువ్వు ఇలా చేయకు అంటే వాళ్ళ మాట అస్సలు వినరండి. ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిజాయితీ పరులు, ప్రశాంతంగా ఉంటారు, స్నేహశీలత్వం ఉంటుంది. వీరు ఏదైనా విషయాన్ని మనం వాదించి చెప్తే వినరు. వీరికి మెల్లగా నచ్చ చెప్తే మాత్రమే వింటారు. వీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకుంటే సమయం కోసం ఎదురు చూసి ఆ లక్ష్య సాధన కోసం ట్రై చేస్తారు. ఇక వీరి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతైనా కూడా కష్టపడతారు. ఎంత ఎదిగి ఉన్నా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం వీరిది. డౌన్ టు ఎర్త్గా ఉంటారు. అందంగా ఆకర్షణీయంగా ఉండడాన్ని ఇష్టపడతారు. అంటే అందాన్ని బాగా ఇష్టపడతారు. వీరిని ఎవరైనా రెచ్చగొడితే ఇట్టే రెచ్చిపోతారండి. ఈ గుణాన్ని మార్చుకోవాలి. పొగడతలకు బాగా లొంగిపోతారు. దీన్ని కూడా కొంచెం సరిచూసుకోవాలి. చాలా సుకుమారంగా ఉంటారనమాట. ఏదైనా కష్టపడే పనిని ఎక్కువ చేయలేరు. ఏదైనా చేసినా ఇట్టే అలసిపోతారు. వీళ్ళకి ఆహారం కన్నా కూడా నిద్రకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది అండి సిల్కీ హెయిర్ ఉన్నవారి స్వభావం ఈ విధంగా ఉంటుంది.